శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రేపు అనగా డిసెంబర్ 12, 2025 శుక్రవారం రోజున మనకు మార్గశీర్ష బహుళ అష్టమి అయితే ఉన్నది. దీనినే అనగాష్టమి అని కూడా అంటారు. చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఈ యొక్క అనగాష్టమి. ఎవరైతే ఈ అనగాష్టమి రోజున అనఘ వ్రతాన్ని కనుక చేసి ఆ యొక్క వ్రత కథను విని ఆ అనఘస్వామిని అనఘాదేవిని కనుక ఆరాధించి షోడశోపచార పూజలు చేసి బెల్లమన్నాన్ని లేదా వడపప్పు పాయసాన్ని కనుక నైవేద్యంగా చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు అవ్వచ్చు, భూ సంబంధిత పనులు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా కూడా ఆస్తి తగాదా సంబంధించిన విషయాలు అవ్వచ్చు, బ్యాంకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, లోన్ సంబంధించిన విషయాలు అవ్వచ్చు, ఏదైనా కూడా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క అనగాష్టమి రోజున అనఘవ్రతాన్ని చేయడం వలన మనకు చాలా త్వరగా పూర్తవుతాయి. అనఘస్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల యొక్క స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం. అనఘాదేవి అంటే శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా పరాంబికాదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఆరాధించడం. వీరిద్దరిని కూడా రేపు భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే దత్తాత్రేయ స్వామిని మరియు ఆ రాజరాజేశ్వరి దేవిని ఆరాధించి షోడశోపచార పూజలు చేసినట్లయితే అనగా వ్రతాన్ని చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాలు అవ్వచ్చు, దోషాలు అవ్వచ్చు అన్నీ కూడా తొలగిపోయి శారీరక దోషాలు కానీ, మానసిక దోషాలు కానీ, మాట్లాడడం ద్వారా వాచిక దోషాలు కూడా వెళ్ళిపోయి ఆ యొక్క గురుబలంతో పాటుగా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అయితే వస్తుంది. కాబట్టి అందరూ కూడా రేపు ఈ అనగాష్టమిని ఉపయోగించుకోండి. అనగరథాన్ని అయితే చేయండి. ఆ స్వామివారి దత్తాత్రేయ స్వామి మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.